ఎన్నో రకాల వైరాగ్యం వస్తుంది మనకి. అది శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం. అంటే శ్మశానానికి వెళ్ళినప్పుడే అప్పటికప్పుడే వైరాగ్యం వస్తుంది. మళ్ళా ఇంటికొచ్చి మామూలు పనుల్లో పడినాక ఆ వైరాగ్యం తాత్కాలికంగా పో అంశాల వారీగా వస్తుంది వైరాగ్యం. కొన్నిటి మీద, తినే వాటి మీద, టీ ఎక్కువ ఎక్కువ తాగినప్పుడు కూడా తాత్కాలికంగా వైరాగ్యం వస్తుంది, పోతుంది. అలాగే సినిమాల మీద కూడా అంతే. సినిమాల మీద చూసి చూసి విరక్తిగా వచ్చి వైరాగ్యం వస్తూ ఉంటుంది. అది తాత్కాలికంగా వచ్చేది. ఈ ప్రాపంచికంగా వీళ్ళతో వాళ్ళతో ఎక్కువ వైరాగ్యం వచ్చి కుటుంబమే చాలని అన్న వైరాగ్యం కూడా వస్తుంది. బలవంతంగా వైరాగ్యం రావటం కాదు. ఇవన్నీ నేను క్రియేట్ చేసుకున్నవే అని తెలుసుకొని అన్నిటి మీద నిజమైన వైరాగ్యం రావాలి. అంటే పట్టుకునేవాడు లేదు, వదిలేనివాడు లేదు, అట్లా అన్నమాట. పట్టుకోకుండా వదిలేయకుండా ఉండటం, అదే నిష్కామ కర్మ అంటే. ఇప్పుడు కారు, డబ్బు అనేది నువ్వు నీ ఉపయోగించుకో, నీ అవసరానికి కావలసినంత కావాలనుకో, దాన్ని అవసరానికి ఉపయోగించుకో. దాని మీద మమకారం ఉండొద్దు. ఉంటే అహంకారం, లేకపోతే నిష్ఠూరం. ఇలా ఉండకూడదు నీ మనస్తత్వం. అంటే రాగంతో అదే రాగం అవుతుంది. దేని మీదైనా ఎక్కువ మమకారం ఉంటే అది రాగం, ఆ స్టేజ్ రాగం అని అవుతుంది. కొన్ని మీద నీకు అనురాగం ఉంటుంది, ఎక్కువ అనురాగం కూడా కలుగుతుంది కొంతమంది మీద. కొన్నిటి మీద విరాగం కలుగుతుంది. అప్పుడు విరాగం కలిగినప్పుడు నీకు వైరాగ్యం అనేది అనుభవం అవుతుంది. పట్టించుకోకుండా ఒక్కొక్క స్టేజ్లో నీ మనసు నిలిచిపోతుంది. అన్నిటి మీద ఇది ఇంతే అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు వైరాగ్యం అనేది పూర్తిగా అనుభవం అవుతుంది. నీకు ఇంకప్పుడు నిష్కామ కర్మ చేసేవాడు ఉండడు, చేయించేవాడు ఉండడు. సాక్షిభూతమై నువ్వు చూస్తూ ఉంటావు. అదే ఇట్ ఈజ్ మెంటల్ వర్డ్. అంటే ఆలోచించి చెప్పేది కాదు. కొన్ని నువ్వు చేస్తావు, కొన్ని నీ ద్వారా జరుగుతున్నాయి. అంటే శ్వాస నీ ద్వారా జరుగుతుంది, నువ్వు శ్వాసించడం లేదు. అంటే నువ్వు కర్తవు కాదు, దానికి అదే జరుగుతూ ఉంటుంది. అదే నువ్వు గమనించగలగాలి. నీ హృదయ స్పందన, నీ ఆలోచనలు, నీ ప్రతిచర్యలు నువ్వు ఎల్లవేళలా గమనిస్తూ ఉండు. అదే నువ్వు చేసే ఎరుక, అదే నిజమైన ధ్యానం. నువ్వు ప్రతి పని చేసేటప్పుడు నీ ధ్యాస నీ శరీరంలో ఉన్న శ్వాస మీద కానీ, నీ పొత్తి కడుపు మీద కానీ, నీ హృదయ స్పందన మీద కానీ పెట్టగలిగినప్పుడు నీ భావోద్వేగాలు నీ చేతిలో ఉంటాయి. నీకు కోపంగా ఉందా, ప్రశాంతంగా ఉన్నదా, నీ మనసు